ఇప్పుడు టీడీపీ నుంచి మిమ్మల్ని వాళ్ళు బయటకు పంపించారా, మీరే బయటకు వచ్చారా? మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే మీరే బయటకు వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. కానీ మీరు చేసిన దాని ప్రకారం చూస్తే మీరు అడ్జస్ట్ కావాలి అనే కోరికతో ఉన్నట్టు కనిపించింది. ఎందుకంటే ఢిల్లీలో చంద్రబాబు వస్తే బొకే ఇవ్వమని పక్కన గల్లా జయదేవ్ ఇస్తే మీరు ఆ బొకేకి ఒక స్టోరీ ఉంది, తీశారు, పక్కన పెట్టేశారు, ఇవ్వను అని చెప్పారు. అదంతా రిజిస్టర్ అయిపోయింది. సరే, ఆ స్టోరీ మాకు తెలియదు కాబట్టి తెర మీద కనపరిచింది మేము అనుకున్నాం. అలాంటి కేసునేనని తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి ఏసీబీ కోర్టులో ఉంటే పక్కనే ఉన్నారు మీరు. ఆయన జైలుకి వెళ్ళే వరకు పక్కనే ఉన్నారు. ఆయనకి మిగతా వాళ్ళకంటే ఎవరైతే దగ్గర అనుకున్న వాళ్ళందరికంటే మీరే దగ్గర కనిపించారు. ఇదేంటి కేసునేనా అని అప్పుడు అలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు, అప్పుడు చర్చ జరిగింది. అంతేకాదు, మీరు ఎక్కడికో వెళ్ళి మీరు మీ వైఫ్ వెళ్ళి ఆయన బయటికి రావాలి జైలు నుంచి అని పూజలు కూడా చేశారు. చూసారా? పూజలు చేశారా? అదే మాకు రెండు మ్యాచ్ కాలేదు. దానికి బొకేకి ఒక స్టోరీ ఉంది. బొకే నేనేం తొయ్యలే, ఆయన మీద తొయ్యలే. అదేంటంటే నేను ఆ రోజు ఈయన చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి నేను ఎక్కడో ఉన్నా, ఏదో కమిటీ మీటింగ్లో ట్రివేండ్రంలోనూ కొచ్చిన్లో అక్కడ కమిటీ మీటింగ్ ఉంటే నాకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తున్నారు అని కవర్ వచ్చింది. సరే, నాయకుడు అందులో ఇంతకుముందంటే ఒక 16-15 మంది లోక్సభ ఎంపీలు, కొంతమంది రాజ్యసభ 20-10 మంది కనపడేవాళ్ళు ఆయన వస్తే. ఇప్పుడు వస్తే మేము 3-4 కదా, కంపల్సరీ నేను ఉండాలి అని చెప్పి ఢిల్లీ వెళ్ళా. వెళ్ళిన తర్వాత విజిటర్స్ లాంజ్లో కూర్చున్నాం. ఆయన ఇంకా రావడానికి టైం ఉంటే నేనున్నాను, మా గల్లా జయదేవ్ ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, కనకమెడల ఆయన పేరు రవీంద్ర కుమార్ గారు ఉన్నాడు, మన ఖమ్మంపేట రామ్మోహన్ గారు ఉన్నాడు, మా పక్కన కొంచెం అవతలగా మధు యాష్కి గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంతకుముందే ఫ్లైట్లో దిగి లగేజ్ రావడం కోసం కొంచెం వెయిట్ చేస్తారు. ఈలోపు మా గల్లా జయదేవ్ గారు సడన్గా, ఏంటి నీ ఫేస్బుక్లో నా బొమ్మ పెట్టట్లేదు, నీ ఫేస్బుక్ సోషల్ మీడియా పోస్టుల్లో అన్నాడు. అదేంటి జయదేవ్, నీ బొమ్మ ఎందుకు పెడతా, నేను నీ బొమ్మ పెట్టాల్సిన అవసరం లేదు కదా. అంతే కదా. మా వాళ్ళకి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఓన్లీ ఎన్టీఆర్ బొమ్మ, చంద్రబాబు బొమ్మ పెట్టమంటాం మేము, ఇంకెవరి బొమ్మ ఉండదు మా దాంట్లో, నా ఫేస్బుక్ పోస్టుల్లో. నీ బొమ్మ ఎట్లా పెడతాను నేను అన్నా. నేను పార్లమెంటరీ పార్టీ లీడర్ని కదా అన్నాడు. నువ్వు పార్లమెంటరీ పార్టీ లీడరు దీని వరకునేమో, బట్ యువర్ మై కొలీగ్. ఓకే, నేను లోకేష్ బొమ్మ కూడా పెట్టమని నేను పెట్టొద్దని చెప్తాను నా దాంట్లో. నాకు ఓన్లీ ఎన్టీఆర్ ఐడియాలజికల్గా, తర్వాత చంద్రబాబు నాయుడు యాజ్ ఎ లీడర్. సో వాళ్ళిద్దరినే ఉంటారు నాకంటే అబోవ్ ఈ పార్టీలో, ఇంకెవరు ఉండరు. ఓకే, మీరు అందరూ పదవుల రూపంలో ఉంటారేమో, వేరే వాళ్ళ కొలీగ్స్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్ అంతవరకే అంటే చాలా పెద్ద రగడ చేశాడు దాని మీద. అందరూ ఉన్నారు వీళ్ళు అందరూ. అదే ఎందుకు నేను కూడా చెప్పలేదు. నేను నాకు తెలుసు కదా, మేము పెద్ద పబ్లిసిటీయో లేదా పెద్ద ఆన్సర్ నేను ఎవరికి ఆన్సర్ చెప్పాను. సరే, అప్పుడు అందరూ ఉన్నారు. సరే జయదేవ్, ఈ డిస్కషన్ మనం పబ్లిక్ లాంజ్లో మాట్లాడుకున్నాం సిట్టింగ్లో. నేను జనరల్గా ఎవరికి సారీ చెప్పను. జయదేవ్ సారీ, మా టీం ఏదో చిన్న టీం ఉంటుంది, 10th క్లాస్ 12th క్లాస్ చదువుతూ ఉంటారు, ప్లస్ నా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఓన్లీ చంద్రబాబు బొమ్మ, ఎన్టీఆర్ బొమ్మ పెట్టమని. ఇంత ప్రోటోకాల్ అలా తెలియదు. నీకంటే ఒక ప్రొఫెషనల్ టీం ఉంటుంది, నీ పెద్ద కంపెనీ రన్ చేస్తున్నావు కాబట్టి, 2 కోట్ల జీతం తీసుకుంటున్నావు నెల కంపెనీలో, కాబట్టి నీకు ప్రొఫెషనల్ టీంని పెట్టుకుంటావు, రన్ చేసుకుంటావు. నాకు అంత టీం లేదు, ఆయన చెబుతాలే నుంచి సారీ, దాని గురించి ఆపేసే డిస్కషన్ అన్న. అయినా కానీ చాలా రెచ్చిపోయాడు. ఆపేసి అందరూ ఉన్నారు, మీరు ఎవరినన్నా అడగచ్చు షెడ్యూల్లో, ఇదేమి పబ్లిక్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అని కవర్ వచ్చింది. మేము బయటకు వచ్చాం. బయటకు వచ్చినప్పుడు మీ అందరూ తెలుసు, మీడియాని లోపలికి అలౌ చేయరు. ఇది ఎవరో సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తారు. మీకు లోపలికి వెళ్ళినాక నేను ఎప్పుడు కూడా ఇంతవరకు అంటే నాయకుడిగా గౌరవించుకుంటా. రోజు శాల్వాలు వేసో బొకేలు పెట్టో వచ్చినప్పుడల్లానో లేదా కనపడినప్పుడల్లో నేను మీ విధేయుడిని అని చెప్పిన అలవాటు నాకు లేదు, నాకు జనరల్గా లేదు. నేను ఎప్పుడు తీసుకెళ్ళను, బొకేలు తీసుకెళ్ళను, శాలువలు తీసుకెళ్ళను. సరే వెళ్ళాము. ఈలో ప్యాసింజర్స్ హెవీ ఫ్లోటింగ్ ఉందా అని ఉంచున్నారు. ఉంచిన తర్వాత అతనికి ఏదో లోపల గిల్టీగా ఉన్నట్టుంది. అతను బొకేను శాలువా తెచ్చుకున్నాడు. అతను అనిచేడు ఒకటి ఉంటాడు, ఒక ఆయన ఉంటాడు చిట్టిబాబు అని గుంటూరు నుంచి, అతను ఈయన కలిసి తెచ్చుకున్నారు. తెచ్చుకుని షాల్లో కప్పినాక నేను ఇంత దూరంలో ఉంటే బొకే తీసుకొచ్చి నాకు ఇచ్చి నువ్వు కప్పు అంటు, నువ్వు ఇవ్వు అంటున్నాడు. నువ్వు ఇవ్వని నేను ఇట్లా అన్నా. అంటే నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్లో జయదేవ్ మీద అట్లా ఉంది. ముందు జస్ట్ అప్పుడే జరిగింది, బయటకు వచ్చాం. దాన్ని కవర్ చేసుకోవడానికి నా దగ్గర ఇప్పుడు ఆయన ముందు ఏదో షోయింగ్ చేస్తాడని చెప్పి నువ్వు ఇవ్వు అన్నా. దాన్ని ఆయన అనిచేడే దాన్ని రికార్డ్ చేశా చిట్టిబాబు అని అతను. అది బయటికి మీడియాకి పంపించాడు. తప్ప నేను ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకంటే ఆల్ సెడ్ అంటే హీజ్ మై లీడర్, ఆయన పార్టీలో ఉన్నంతకాలం
ప్లస్ సీనియర్ పొలిటీషియను. అదే ఈ రాష్ట్రానికి మీరు అంతా చేశారు ఆయన. ఈ రాష్ట్రానికి జైల్లో ఉన్నప్పుడు. ఈ రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. సో నేను ఆయన అగౌరవపరచాలని నేను ఎప్పుడు అనుకోలేదు, అనుకోను కూడా. అదే జైల్లో ఉన్నప్పుడు మీరు అంతా చేశారు కదా. కాదు దానికి ఇది పూర్తి చేయండి ఇప్పుడు. సో అట్లా జరిగింది అది. నేను ఎవరికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి తర్వాత. నాకేం అవసరం ఉంది, నాకు తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు జరిగింది అక్కడ. తర్వాత మేము జయదేవ్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మీడియాలో ఎట్లా వస్తుందని అచ్చెన్నాయుడు వచ్చి చెప్తే అది చేయలేదు కదా నాని అని ఆయనే అన్నాడు. జయదేవ్ కాదు, చంద్రబాబు గారే అన్నాడు. ఎందుకు అట్లా వస్తుందని ఆయనే అన్నాడు. సో నేను ఆ బొకే తొయ్యలేదు. అట్లా మీడియాలో అంటే మా కళ్ళకు కనపడేది వేరు, జరిగేది వేరు. ఎప్పుడు కూడా మీడియాలో ఎప్పుడు కూడా పర్సెప్షన్ ఒక రకంగా బిల్డ్ అవుతుంది, జరిగింది వేరు. సో అదేంటంటే జయదేవ్ నాకు మధ్య జరిగినటువంటి సంభాషణ లేకపోతే వాగ్వివాదం. నేనైతే వాగ్వివాదానికి వెళ్ళా, ఆయన బొమ్మ పెట్టలేదని కోపం వచ్చింది. నేను ఎవరి బొమ్మ ఎందుకు పెడతాను? సో నీ బొకే నువ్వు వేయించుకోవా అని అన్నా. అది నేను